నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒత్తిడిని అధిగమించాలంటే యోగా తప్పనిసరన్న సీఎం చంద్రబాబు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ యోగా వారి జీవితాల్లో భాగమైందని వెల్లడి. రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్ చేశారు. మహానాడు వేదికగా నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల రామనాయుడు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ షేక్ రియాజ్. మహానాడులో వైఎస్ జగన్ పై లోకేష్ వ్యక్తిగత విమర్శలు సరికావు. ఆయన మాటలు అత్యంత ఆక్షేపణీయమని వైసీపీ నేత పోతిన మహేష్ ఫైర్. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ యోగా వారి జీవితాల్లో భాగమైందని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు. ఎంతో మంది మన దేశానికి వచ్చి యోగా నేర్చుకుని తమ దేశాల్లో అమలు చేస్తున్నారని చెప్పారు. కడపలో రెండో రోజు మహానాడులో సీఎం మాట్లాడారు. ఒత్తిడిని అధిగమించాలంటే యోగా తప్పనిసరని మే 21 నుండి జూన్ 21 వరకు యోగా నెలగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుండి భీమునిపట్నం వరకు 25 కిలోమీటర్ల పరిధిలో 5 లక్షల మందితో యోగా చేయబోతున్నామన్నారు. ఒకే ప్రాంతంలో 5 లక్షల మందితో ఇలా చేయడం గిన్నిస్ రికార్డు కాబోతుందని తెలియజేశారు. ఆ రోజు రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది యోగా చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నామని, కనీసం 20 లక్షల మంది యోగా సర్టిఫికేషన్లు తీసుకోవాలని అన్నారు. యోగాంధ్ర ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మన రాష్ట్రాన్ని యోగాంధ్రగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనమందరం కూడా ఆధునిక యుగంలో ఉన్నాం, టెక్నాలజీ రెవల్యూషన్ లో ఉన్నాం. సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నాం. సెల్ ఫోన్ ఉండడమే కాదు, సెల్ ఫోన్ చూడలేకపోతే కూడా ఉండలేకపోతున్నాం. ఎప్పటికప్పుడు బిజీగా ఉంటున్నాం. దీనివల్ల టెన్షన్లు కూడా అదే మాదిరిగా ఉంటాయి. యోగా మనందరం కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మానసికంగా, శారీరకంగా మనందరికి ఎంతో రిలీఫ్ ఇస్తుంది. నిన్ననే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ మాట్లాడుకున్నాం. 7 శాసనాలను ప్రవేశపెట్టాం. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని చెప్పి మనందరం ఆలోచిస్తున్నాం. ఇవన్నీ ఉండాలంటే మీలో కూడా ఒక శక్తి పెరగాలి, ఒక ప్రశాంతమైన ఏకాగ్రత రావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికోసమే ఇటీవల ప్రధానమంత్రి గారు నన్ను అడిగి ఏదైతే 11వ ఇంటర్నేషనల్ యోగా డే పెడుతున్నాం, ఆ ఇంటర్నేషనల్ యోగా ఆంధ్రప్రదేశ్ లో కేంద్రంగా పెడితే బాగుంటుంది, విశాఖపట్నంలో పెడదామని వారు నాకు సజెస్ట్ చేశారు. నేను ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నాను. నాకు మీ అందరి పైన నమ్మకం, రాష్ట్రం పైన నమ్మకం. అందుకే ప్రపంచంలోనే జూన్ 21 జరిగే యోగా డే ఒక చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. యోగా వేలాది సంవత్సరాలుగా మన దేశంలో ఉంది. నిన్న మొన్న వచ్చింది కాదు. వేదకాలం నుంచే అభివృద్ధి చెందిన ప్రాచీన విజ్ఞానం యోగా శాస్త్రం. పతంజలి మహర్షి మనకిచ్చిన ఒక వరం. యోగా మన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది. వెరీ సింపుల్ గా నేను మీ అందరికీ చెప్తున్నాను. పెద్ద పెద్ద ఆసనాలు వేయడమే కాదు, సింపుల్ ఆసనాలు. దీనివల్ల ఫుల్ గా రిలాక్స్ అవుతాం. రోజుకు ఒక 20 నిమిషాలు ప్రాణాయామం చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఫెటిక్ వస్తే 5 నిమిషాలు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తే మీలో ఎక్కడా లేని శక్తి వస్తుంది. అదే యోగా. వెరీ సింపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ గారు 2014లో ఐక్యరాజ్య సమితిలో యోగా ప్రాముఖ్యత చెప్పారు. వారి చొరవతో ప్రపంచం మొత్తం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 27 తారీఖు చేసే విధంగా ప్రమోట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు, అనౌన్స్ చేశారు. 177 దేశాల్లో యోగా అమలు చేస్తున్నారు. ఇది మీరు ఒక్కసారి చూస్తే ఈ రోజు మన దేశంలో పుట్టిన యోగా గౌరవ నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఆమోదింపజేయడమే కాకుండా ప్రపంచం మొత్తం 177 దేశాల్లో చేసే విధంగా చేశారంటే ఇది ఒక గొప్ప వినూత్నమైన అనుభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2015లో తొలి యోగా దినాన్ని ఎక్కడ ఢిల్లీలో రాజ్పథ్లో ప్రారంభించారు. అక్కడి నుంచి ఈ రోజు మనం చూస్తే దీన్ని ప్రపంచమంతా వెళ్లి, ప్రపంచానికి ఒక మాటలో చెప్పాలంటే ఒక గిఫ్ట్ గా
యోగాను మనం అందించే పరిస్థితికి వచ్చాం. అందుకే ఒక నెల మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా నెలగా మనం డిక్లేర్ చేశాం. ఇందులో మీరు చూస్తే మన బ్రాండ్ ఇమేజ్ పెరిగేట్టుగా, ప్రపంచమే మెచ్చేట్టుగా విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 25 కిలోమీటర్లో ఎక్కడా జరగని విధంగా 5 లక్షల మందితో యోగా చేయబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సింగిల్ లొకేషన్ లో 5 లక్షల మంది ఎక్కడా ఇప్పటి వరకు జరగలేదు. గిన్నిస్ రికార్డు గాని ప్రపంచంలో ఏదైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ బ్రేక్ చేస్తాం. ఒక్క విశాఖపట్నంలో ఏదైతే రామకృష్ణ బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 5 లక్షల మంది చేస్తే రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది చేసేట్టుగా టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 2 కోట్ల మంది చెయ్యాలంటే తెలుగుదేశానికే సాధ్యం, ఎన్డీఏకే సాధ్యం. రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం దగా గత ప్రభుత్వంలో జగన్ చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. కడపలో జరుగుతున్న మహానాడులో సమగ్ర సాగునీటి ప్రణాళికలతో ఉజ్వల ప్రగతి అనే అంశంపై జరిగిన చర్చలో రామానాయుడు మాట్లాడారు. 2014-2019లో తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమలో ఇరిగేషన్ కు 12,000 కోట్లు ఖర్చు చేస్తే గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 2,000 కోట్లు మాత్రమే వెచ్చించిందని అన్నారు. ఏ ప్రాజెక్టుకు కేటాయించిన విధంగా సీఎం చంద్రబాబు హంద్రనీవాకు బడ్జెట్ లో 3,800 కోట్లు కేటాయించారని 2025 జూలై నాటికి హెచ్ఎన్ఎస్ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారని తెలియజేశారు. పోలవరం బనకచర్ల పూర్తయితే రాయలసీమ మొత్తం పచ్చని పైరుతో కళకళలాడుతుందని నిమ్మల పేర్కొన్నారు. గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి ఇవన్నీ కూడా పంచభూతాలుగా మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఇటువంటి పంచభూతాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది, పవిత్రమైనటువంటిది నీరు అనే విషయం మీ అందరికీ తెలుసు. అందుకే నీరు ఎక్కడుంటే అక్కడే నాగరికతలు అభివృద్ధి చెందిన విషయాన్ని కూడా చరిత్ర మనందరికి కూడా చెబుతూ ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకలిని తీర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అందుకు ఉదాహరణే ఆ రోజు 2014-2019 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పాలనలో 5 సంవత్సరాల బడ్జెట్ 7 లక్షల కోట్లుంటే ఆ రోజు 72,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఇరిగేషన్ కి కేటాయించినటువంటి పరిస్థితి. మరి తర్వాత 19-24 గత వైఎస్ఆర్సీపీ పాలనలో 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయింది, 12 లక్షల కోట్లు. కానీ కేటాయింపులు చూస్తే కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఏ రకంగా ఇరిగేషన్ వ్యవస్థని నిర్వీర్యం చేసేశారో ఆ బడ్జెట్ ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో ముఖ్యంగా పోలవరం అంటే ఒక వరం, పోలవరం అంటే ఒక జీవనాడి. అటువంటి పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు 14-19 5 సంవత్సరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేస్తే, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 19-24లో పోలవరాన్ని పూర్తి చేయడం మాట నుంచి 20 సంవత్సరాలు వెనక్కి పోలవరాన్ని నెట్టేసినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ప్రభుత్వం విధ్వంసానికి పోలవరం బలైపోయినటువంటి పరిస్థితి. 18 నెలలు కష్టపడి శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు, పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇంకా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని సాక్షాత్తు ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, 2020 జూన్ అన్నాడు, 2020 డిసెంబర్ అన్నాడు, 2021 జూన్ అన్నాడు, 3 తేదీలు చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా. పోలవరం పూర్తవడం నా వల్ల కాదని చేతులెత్తేశాడు నాటి ముఖ్యమంత్రి. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు 2025 డిసెంబర్కి పూర్తవ్వాలి, పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్కి పూర్తవ్వాలి. అప్పటి నుంచి ఆ పోలవరం గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించాలని
చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యం పెట్టి ఆ లక్ష్యానికి అనుగుణంగా 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేసేటువంటి విధంగా పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే మీ అందరికీ తెలుసు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆ రోజు 2019, 2024 5 సంవత్సరాలలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ₹1 బడ్జెట్ లో పెట్టాల, ఒక్క అడుగు ముందుకేలా. మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 1176 కోట్ల రూపాయలు మొదటి బడ్జెట్ లోనే పెట్టి అటు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు సస్యశ్యామలం చేసేటువంటి విధంగా ప్రాధాన్యత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పరిస్థితి. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ షేక్ రియాజ్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందక ఏ ఒక్క పేద కుటుంబం కూడా కనీసం పండుగ కూడా జరుపుకోలేని స్థితిలో ఉంటే అవినీతి సొమ్ముతో చంద్రబాబు మాత్రం మహానాడు పేరుతో సంబరాలు జరుపుకుంటున్నారని వైసీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది పాలనలో ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పనైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 అంటూ ఇచ్చిన హామీలను ఎగ్గొడుతూ నేడు 6 సూత్రాలంటూ కొత్త బాట ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా అజెండాలో చేర్చారు. రాష్ట్రంలో రైతు భరోసా మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు కదా మీరు. 26,000 రెండో సంవత్సరం ఎప్పుడు ఇస్తారు? రైతు భరోసా అమలు ఉందా? అసలు ఒక్క పైసానే ఇచ్చారా మీ ఏడాది మొదటి పాలనలో? రెండో ఏడాది ఇస్తారు ఎవరో గ్యారంటీ కూడా లేదు కదా. ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? సున్నా వడ్డీ పథకం ఏమైంది? పంటల బీమా ఏమైంది? రైతుల్ని మాయ చేసి నట్టేట ముంచారు కదా ఈ రోజున. ఎక్కడైనా రైతులకి ఏ రైతుకైనా సరే గిట్టుబాటు ధర గాని మద్దతు ధర గాని ఉందా? చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ అంశాల మీద మహానాడు వేదిక మీద చర్చ చేయాల్సింది. మిర్చి రైతులను తీసుకున్నా, ధాన్యం రైతులను తీసుకున్నా, పొగాకు రైతులను తీసుకున్నా, ఎవరినైనా సరే ఏ రైతులను తీసుకున్నా సరే కన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు కదా. మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర లేక, సకాలంలో మీరు చెల్లింపులు చెయ్యక దళారీ వ్యవస్థ పెరిగిపోయింది కదా రాష్ట్రంలో. రైతులను దోచుకుంటా ఉన్నారు కదా మీ పాలనలో. ఈ అంశాల మీద మహానాడు వేదికగా మీరు ఖచ్చితంగా చర్చ చేయాల్సిందే. రైతులకు మాత్రం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించంట వ్యవసాయం లాభదాయకంగా ఎలా చేయాలో చెప్తారండి. సొల్లు కబుర్లు మాత్రం చెప్తున్నారు మాటకి. వాళ్ళు పండించిన పంటకి మద్దతు ధర లేక రోడ్ల మీద పారబోసి చాలా ఇబ్బందులు పడతా ఉంటే మీరు మాత్రం మహానాడు వేదికగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రం ఎవరైనా సరే సమ్మర్ వచ్చింది చాలా మంది గృహప్రవేశాలు చేసుకుంటారు, లేకపోతే ఇంట్లో పిల్లలకి నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమాలు చేసుకుంటారు, చాలా శుభకార్యాలు చేసుకుంటారు. రాష్ట్రంలో వాళ్ళ ప్రజల ఎవరి దగ్గర డబ్బులు లేవు. అందుకనే రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా శుభకార్యాలు చేసుకోవడానికి డబ్బులు లేక ఎవరు చేసుకోవట్లా. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే అన్ని జిల్లాల్లో. కానీ రాష్ట్రంలో ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రం మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటా ఉంది. బాగా అవినీతి డబ్బులు బాగా వచ్చినాయి. ఇసుక
మట్టి మద్యం రూపాయికే వేల కోట్ల రూపాయల భూములు దారదత్తం చేయడం, సజ్జల పేరుతో ఇష్టానుసారం భూములు కొట్టేయడం. అందుకనే మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మీ సంబరాలను చూసి ప్రజలు బొగ్గుమంటా ఉన్నారు. మీరు సూపర్ 6 లో సూపర్ 7 ఎగ్గొట్టి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి అన్ని పథకాలను కూడా తీసేసి ప్రజల జీవితాల్ని చిన్న భిన్నం చేస్తున్నందుకు ప్రజలు మీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కూడా హెచ్చరిస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.